ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను క్రిస్మస్ పండగ మరి ఈసారి క్యారల్స్ పెట్టలేదు. మరి క్యారల్స్ ఎందుకు పెట్టలేదంటే ఒక్కొక్కరికి వాతావరణం అనేది 16 డిగ్రీల వరకు వచ్చింది. 16, 17, 19 మరి అందరికి ఇబ్బంది అవుతారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అనే ఆలోచనతో అనుకొని ఏం చేసామంటే ఈసారి మరి అందరు ఇంట్లో గృహ కూడికలు పెట్టుకుంటూ వచ్చాం. మరి ఆ గృహ కూడికలు కొంతమంది కుటుంబంలో జరిగినాయి, కొంత జరగాల్సిన వారిని ఇక ఈ ఇయర్లో ఇంకా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి అక్కడ కూడా నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను. మరి హల్లెలూయా. తెలియజేసినటువంటి మాటలు మరి ఈ దినం రోజున దేవుని యొక్క వర్తమానం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు ఈ లోకములో పుట్టాడు. మరి ఈ లోకములో పుట్టినటువంటి ఆ క్రీస్తు అనేకుల కొరకు అనేక మంది ప్రజల యొక్క పాపముల నిమిత్తము ఆయన దేవుని ప్రణాళిక చొప్పున ఈ లోకానికి రావడము జరిగింది. ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు, మరి అనేకులకు సువార్త ప్రకటించాడు, మరి ఆయన సిలువ వేయబడి మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డ ఆయన మరి 3వ దినం రోజున తిరిగి లేచి ఇదిగో నేను లేచి ఉన్నాను అనేకులకు కనపరుచుకొని పరిశుద్ధాత్మను మన దగ్గరికి పంపి ఆయన తండ్రి కుడి పార్శ్వం యొద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధము చేయవెళ్తున్నాను, మీరు నాతో కూడా ఉండుటకు మీకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పేసి యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలోకి వెళ్ళి పరలోకమంది మన కొరకు ఎదురు చూస్తున్నారండి. ఎవరెవరైతే క్రీస్తు యొక్క రక్తమును బట్టి కడగబడతారో అనగా వారి తప్పిదములను ఒప్పుకొని రక్షణ తీసుకొని మరి వారందరూ కూడా బాప్తిజం పొందుతారో వారందరికీ కూడా ఆయన ఏం చేస్తారండి, రక్షణ మార్గాన్ని తెలియజేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇదిగో యేసు ప్రభుని నమ్మకపోతే నరకమా, యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆయన నరకంలో వేసి కాల్చేస్తాడా అని అంటే హల్లెలూయా లేదు. కానీ నరకం అనేది నిజానికి ప్రజల కొరకు సిద్ధపరిచింది కాదండి. ఈ నరకం అనేది ఎవరి కొరకు సిద్ధపరిచారు అంటే మంచిగా వినాలి అందరూ కూడా. నేను కొంచెమే చెప్తాను, అది మీరు చాలా మంచి వివరంగా తీసుకోవాలి. ఈ నరకం అనేది సాతానుడు కొరకు సిద్ధపరిచాడు. సాతానుడు దేవునికి వ్యతిరేకంగా నిలబడి దేవుని రాజ్యమునకు వ్యతిరేకముగా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నిలబడి మనుష్యులందరినీ కూడా పాపంలో పడవేయాలని చెప్పేసి వాడు ఎదురు చూస్తూ వాడు పాపంలో పడినప్పుడు దేవుడు వాడిని నరకాగ్నికి సిద్ధపరిచాడు. అటువంటి ఆ సాతానుడు ఆ నరకంలో తాను పడుతూ తనతో పాటు అనేకులను తీసుకుని వెళ్ళాలి. ఈ రక్షణ మార్గం వైపు ఎవరిని కూడా వెళ్ళనివ్వద్దు, ఈ క్షేమ మార్గం వైపు ఎవరిని కూడా వెళ్ళనియద్దు అని చెప్పేసి వాడు ఏం చేశారంటే జనమందరూ ఆ మైక్యంలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రక్షణ మార్గం వైపు వెళ్ళకూడదు అని, ఆ రక్షణ మార్గం వైపు వెళితే వీరందరూ దేవునితో వెళ్ళిపోతారు అని చెప్పేసి సాతానుడు వాడు ఏం చేశారంటే వాడు మనకు ఆనాది నుంచే శత్రువు. వాడు వాని సంతానమునకు సాతాను సంతానమునకును స్త్రీ సంతానమునకు అది ఎల్లవేళలా వైరం ఉంటుందని చెప్పేసి ఆది కాండములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వైరం ద్వారా జనులందరినీ కూడా తనతో పాటు నరకాగ్నిలో తీసుకెళ్ళాలి. దేవునికి రావాల్సిన మహిమను రాకుండా చేయాలనేది సాతాను ప్రయత్నం. మరి దేవుడు చాలా రోషము కలిగిన వాడు. ఎంతటి రోషము కలిగిన వాడు అంటే ఆయన మహిమను మరొకరికిచ్చే దేవుడు కాదండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు తనను కన్నటువంటి తండ్రినే తండ్రి అనడానికి ఒప్పుకుంటాడు, కానీ ఇతరులను తండ్రి అనడానికి ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. మరి ఆ తండ్రి కూడా ఏం చేశారంటే తనకు పుట్టుకున్నటువంటి ఆ కుమారుడికే తన యొక్క ఆస్తిని కానీ తన స్వాస్థ్యాన్ని కానీ తనకు కలిగినటువంటి ఏదైనా కూడా ఇవ్వడానికి ఇష్టపడతాడు, కానీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాడండి? ఇష్టపడు. అలాగనే దేవుడు కూడా తన స్వాస్థ్యమైనటువంటి తన ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి ఆయన తనకు రావాల్సినటువంటి మహిమను ప్రజల నుంచి తాను పొందుకోవాలనుకోవడం అనేది సత్యము. అందుకే ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో
8వ వచనంలో, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను. హల్లెలూయా. ఎందుకంటే విగ్రహం అనగా అది ఒక మనిషిని యొక్క కల్పితం, ఒక రూపము. ఆ రూపమును ఎన్ని రకాలుగా ఆ రూపానికి మనము విలువిచ్చినా కూడా అది ఒక రూపమే, అది ఒక విగ్రహమే. అది వినదు, చెవులుండి వినదు, మరి కళ్ళు నుండి చూడవు, నోరుండి మాట్లాడవు. వాటికి నా యొక్క స్తోత్రము చెల్లిస్తే దేవుడు నేను ఒప్పుకోను అంటున్నాడు. అందుకే సజీవులైన వారందరూ కూడా సజీవుడైనటువంటి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. మనం బ్రతికున్నప్పుడే దేవుని మనం స్తుతించాలి. అందుకే మీరందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక కార్యము, మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వాక్యము, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక ఏదైతుందో ఆనాది కాలంలో తన యొక్క ప్రవక్తల నోట నుంచి దేవుడు ఆ వాక్కును బయలుపరిచేవాడు. ఆ వాక్కు ప్రకారం యెషయా ద్వారా మరి ప్రకటించబడ్డటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఒక కుమారుడు అనుగ్రహించబోతున్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని చెప్పేసి ఆయన తన యొక్క జనమునకు తెలియజేస్తున్నాడు. ఇంకా మనం వెనుకకు వెళ్ళినట్లయితే, ఆది కాండములోకి వెళ్ళినట్లయితే, ఆ కుమారుడు రావాల్సిన అవసరత ఏముంది? ఈ భూమి మీదకి ఆయన రావాల్సినటువంటి అవసరత ఏమైంది? ఆయన రక్తము చిందాల్సినటువంటి అవసరత ఏముంది? ఆయన తన ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరత ఏముంది? ఏమైనది? ఎందుకు ఆయన రావాలి? మరి దేవుడే తన కుమారుడుగా, ఆయన కుమారుడిగా ఈ భూమికి రావాల్సినటువంటి అవసరత ఏముంది? మరి ఆయన వెళ్తూ ఏమన్నాడు? నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. అంటే ఈ ప్రజల మీద అంత బాధ్యత ఎందుకుంది ఆయనకు? అంతటి బాధ్యత కలిగి ఆ ప్రజల కొరకు ఈయన ఇంతగా ఎందుకు ప్రాణం పెడుతున్నాడు? మరి నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళను అని పరిశుద్ధాత్మ దేవుని మళ్ళీ మన మధ్యలోకి పంపించాడు, ప్రజలందరి కొరకండి. హల్లెలూయా. మరి ఈ దేవుడు ఏదో భారతదేశంలో ఉన్నప్పుడు ఒక దేవుడు కాదండి, ఏదో పరాయి దేశస్థుడైన దేవుడు కాదండి. ఆయన పరలోకమునకు సంబంధించిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనుషులుగా పుట్టినవాడు, మరి పుట్టినటువంటి మనమందరం పుట్టిన జాగలోనే స్థిరపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? నేను పుట్టిన ఊరిలోనే ఉంటున్నాను, ఏ ఊరికి కదలను, ఎక్కడికి కదలను, నేను ఏ ఊరికి వెళ్ళలేదు, ఏ ఒక్కరితో అవసరం లేకుండా నా జాగలోనే నేను ఉండి బ్రతుకుతున్నాను. వారు ఎవరు ఉన్నారండి? అంతేనా? ఈ స్త్రీలైన వారందరూ కూడా ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగి దినం రోజున ఎక్కడొచ్చి ఉంటున్నారు? అత్తగారింటి కాదు. అంతేనా అండి? మనుషులైన వారు ఏం చేస్తారంటే భేదములు పెట్టుకుంటారు. ఇక్కడ దేవుడు, అక్కడ దేవుడు కాదండి. ఆయన సర్వమానవానికి దేవుడు ఆయన. హల్లెలూయా. సశరీరులకు దేవుడు ఆయన. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనుష్యులకు ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ దేవుడు ఎందుకు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అని అంటే, మరి ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందండి. ఆదాము అవ్వలు వారు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ఆ సమయంలో కొద్దిపాటి సమయంలో సాతానుడు చొరవ చేసుకొని, సాతాను వారి దగ్గర నుంచి ఆ సమయాన్ని లాక్కొని వారితో మాట్లాడి వారిని కలవరపరిచి వారిని పాపంలో పడవేసేలా చేశాడు. ఆ పాపం ఏ విధంగా పడవేశాడంటే, మీరు అన్ని చెట్ల పండు తినండి, కానీ ఈ ఒక్క చెట్టు పండు మాత్రము తినొద్దు. ఎందుకు అంటే ఈ చెట్టు పండు తింటే మీరు నిశ్చయంగా చచ్చెదరు. అంటే చచ్చెదరు అంటే దాని అర్థం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయి వారి శరీర రీత్యా బ్రతుకుతుంది. మరి అప్పుడు దేవుడు వారికి ఇచ్చినది ఏంటంటే ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపము ఈ భూమి మీద విచ్చలవిడిగా విస్తరిస్తున్నది. ఇప్పుడు మంచి చెప్పేవారు తక్కువగా ఉన్నారు. మంచి చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే వారిని సమాజం ఏం చేస్తుందండి? వారిని రూపుమాపాలని చెప్పి వారిని ఏం చేయాలి? వారిని నాశనం చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇది సమాజం మీద దుష్టుని యొక్క ప్రభావం అండి. హల్లెలూయా. మరి ఇతరులు చెడిపోవాలని చూసేవారు ఎక్కువగా ఉన్నారు, వారు చెడగొట్టాలని చూసేవారు ఎక్కువగా ఉన్నారు. అలాంటి సాతానుడు వీరిని చెడగొట్టి పాపంలో పడవేసి తినవద్దన్న పండు వారు తిన్నప్పుడు వారికి అర్థమైంది, మేము దిగంబరులుగా ఉన్నామని.
అప్పటి వరకు ఏంటంటే వారి దిగంబరత్వం వారికి తెలియదండి, మహిమ గల శరీరం వారికి తెలియదు. హల్లెలూయా. ఆ మహిమ గల శరీరంలో ఉన్నారు కాబట్టి దిగంబరం అనేటువంటి స్వభావం వారికి తెలియదు. కానీ ఎప్పుడైతే వారు అలా తిన్నారో వారు పాపం అనేటువంటి స్థితిలోకి వచ్చారన్న విషయం వారు తెలుసుకున్నాక దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. మీరు ఏం చేశారు అన్నప్పుడు ఒప్పుకుంటారేమో అనుకున్నారు, కానీ వారు ఒప్పుకోక ఏం చేశారంటే దాన్ని దాచుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు దేవుడు వారందరినీ శపించాల్సి వచ్చింది. హల్లెలూయా. అందుకే ఆయన వారు కోపించుచునే వాత్సల్యము చూపేటువంటి దేవుడు ఆయన. నేను మీకు అన్నాను, ఈ దినం రోజున దేవుని యొక్క ఆయన శపితం అనేది ఒక విధంగా మనందరికి ఆశీర్వాదంగా మార్చబడ్డది. ఇక్కడ ఎంతమంది పిల్లల్ని కన్నారు? కళ్ళు అంటే మీరు అందరు ఉన్నారు కదా. ఆయన ఏం చేశారండి, ఇదిగో నువ్వు ప్రసవ వేదన పడదవు, నువ్వు వేదన పడి పిల్లల్ని కందువు అన్నాడు. ఆనాటి కాలంలో అయ్యో దేవుడు నన్ను ఇలా శపించాడా అని అనుకుంటారు. నిజానికి ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు వేదన పడి పిల్లల కన్నులందరూ కూడా నార్మల్ డెలివరీ అయినాయి. అంతేనండి, నొప్పులు తీసితేనే నార్మల్. ఇది మంచిదా కాదా అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? కోపించుచుని ఆయన ఏం చేశాడంట? వాత్సల్యం చూపెట్టాడు. ఇంకో నువ్వు వేదన పడి పిల్లల్ని కన్నావు అంటే ఆ వేదన నొప్పులు తీయగలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని డాక్టర్స్ ఏమంటారు, నొప్పులు వచ్చేంత వరకు తీపిచ్చేసి ప్రయత్నం చేసి నార్మల్ డెలివరీ తీపిచ్చి 7 రోజులకు మళ్ళీ వాళ్ళే చక్కగా అయిపోతారు. అంటే దేవుని కృప చూడండి అక్కడ ఎలా ఉందంట, వారిని దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ సర్పము దగ్గరికి వచ్చే వరకు సర్పంతో దేవుడు ఏమంటున్నాడంట ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యము 14 చివరి నుంచి చదువుదాం. 14 నుంచి చదువుదాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నిటను మన్ను తిందువు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలిగి చేస్తాను. హల్లెలూయా. అక్కడ స్త్రీ చాలా ప్రాముఖ్యమైనది. రేపు సంఘాన్ని కూడా దేవుడు స్త్రీతో పోలుస్తాడు. ఎందుకంటే వధువు కన్యకగా మనమందరము ఎత్తబడాలి. పెళ్లి కుమారుడుగా ఆయన వస్తాడు. ఆ పెళ్లి కుమారుడు వచ్చి ఏం చేస్తుంది? పెళ్లి కూతుర్ని తనతో పాటు తీసుకెళ్తాడు. ఇది లోకపరమైనటువంటి వివాహం కాదండి. ఇది లోకపరమైనటువంటి వివాహం ఎలాగున ఉందో అలాంటి వివాహం కాదు, కానీ నిత్యము ఆయనతో ఉండుటకు. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలైన వారు మీరు అందరూ మిమ్మల్ని ఎవరు తీసుకొని వెళ్ళారండి? మీ భర్త వచ్చి మిమ్మల్ని కన్యగా ఉన్నటువంటి మిమ్మల్ని వివాహం ఆడి ఏం చేశాడు? మిమ్మల్ని గృహిణిగా తన ఇంటికి ఎలాగనైతే తీసుకెళ్ళి తన ఆస్తిలో భాగం, తన ఇంటిలో భాగం, తనలో ఒక సగభాగం, తన ఇంటి మీద ఒక అధికారం ఇచ్చి మిమ్మల్ని ఎలాగునైతే గౌరవంగా చూసుకుంటున్నాడో అలాగున సంఘమును ఆయన కన్యకలాగా తీసుకెళ్లి వధువు సంఘముగా నిలబెట్టి పరలోకములో మనందరికి కూడా భాగ్యం ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఆ రాజ్యభారం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ బంధకాల నుంచి విడిపించాలన్నటువంటి రాజ్యభారం అది. ఆ రాజ్యభారం కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడండి. ఆ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలోకి పాము అనేది సర్పము ఒక పాపాన్ని ప్రవేశపెడితే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? మరలా అదే స్త్రీ జాతిలో నుంచి మరొక స్త్రీని ఎన్నుకొని ఇదిగో సాతాను చేసిన రాజ్యం భారం అంతని కూడా కూల్చి దేవుని యొక్క రాజ్యంగా మార్చాడండి. హల్లెలూయా. ఈ స్త్రీ ఆ సాతానుకు లోబడ్డది కాబట్టి, ఈ స్త్రీ సాతాను మాయలో పడ్డది. కానీ మరొక స్త్రీ ఏం చేస్తుందండి? దేవుని సన్నిధానంలో కనిపెడుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయొచ్చు. మరి ఉన్నటువంటి ఆమె దగ్గరికి ఒక దూత పంపబడ్డది. అక్కడ మీరు లూకా సువార్తలోకి వెళ్ళినట్లయితే ఆ దూత వచ్చి ఏమని మాట్లాడుతుంది? మరి ఆ దూత మరి మరియతో ఏమని సంభాషిస్తుందో ఒకసారి మనం చదువుదాం. మొదటి అధ్యాయము వచనమున 39, 28. ఆమెను చూచి
దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడు అని చెప్పెను. ఈ మరియా దేవుని యొక్క దయను పొంది ఉందండి. ఆమెకు శుభకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇదిగో ఇన్ని దినాలు ఎదురు చూస్తూ ఆది కాండములో మనం చదివినాము. ఏంటి? నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగ చేస్తాను. మరి స్త్రీ సంతానముగా యేసు ప్రభు పుట్టాడు. ఆయనకు సాతాను రాజ్యానికి మధ్యలో వైరం ఉంది. మనందరం కూడా యేసుక్రీస్తు బిడ్డలం కాబట్టి మనతో కూడా సాతానికి ఏముందండి? వైరం ఉంది. వైరం ఉందా? దోస్తానం ఉందా? ఎంతమందికి నాకు దోస్తండి సైతాన్ అంటే? మనకు దేవునితో సహవాసం, సాతానుతో వైరం. మరి ఆ వైరం ఉంది కాబట్టి ఆ తర్వాత 707 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టక ముందు మరి యెషయా ద్వారా ప్రవచించబడ్డ ప్రవచనం ఏంటంటే, మన కొరకు ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఒక కుమారుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ కార్యము ఈ లూకా సువార్తకు వచ్చే వరకు నెరవేర్చబడడానికి ముందుగా దూత వచ్చి ఆ మరియతో మాట్లాడుతుందండి. మరి దేవుడు ఆ మరియను వాడుకున్నాడు. ఆమేన్. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలను దేవుడు చాలా చక్కగా తన పరిచర్య కొరకు వాడుకున్నాడు. శారమ్మను చూసినట్లయితే ఏమన్నాడండి? నువ్వు విశ్వాసులందరికీ కూడా తల్లివి. దెబోరాను చూస్తే నువ్వు ఒక ధైర్యవంతురాలివి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక గయ్యాడి లేడీ ఉందండి. ఎవరామె? యెజబెల్. ఆమె ఏం చేసేదంట? ప్రవక్తలనే వణికిచ్చేది, దైవ సేవకులనే వణికిచ్చేది, మగవారినే వణికిచ్చేది. భయంకరమైనటువంటి స్వభావం. దేవుడు చివరికి భయంకరమైన చావుకు తనను అప్పగించేశాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలను మాత్రం దేవుడు ఉన్నతముగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఒక దగ్గర ఒక తల్లి ఏడుస్తుంది. ఇదిగో అక్కడ యాజకుడు ముసలివాడైపోయాడు. యాజకత్వం చేయడానికి ప్రతిష్ఠ చేసుకొని పరిశుద్ధంగా నిలబడి సేవ చేసేటువంటి సేవకులు లేరే అని ఒక గొడ్రాలుగా ఉన్నటువంటి ఒక తల్లి, ఆమె పేరు హన్న, ఆమె దేవుని మందిరంలో ఏడ్చి, ఇదిగో నాకు పుట్టే ఒక్కగానొక మొట్టమొదటి కొడుకును నేను ఈ సేవకి ఇస్తానని ఒప్పుకుందండి. ఒక దైవజనుని కన్నటువంటి తల్లి ఉందండి. హల్లెలూయా. ఆమె దేవుని పరిచర్య కొరకు చూసి, ఒక రాహాబును చూసేది, ఒక ఎస్తేరును చూసేది, మరి రిబ్కా చూసే చక్కనిది అట. ఆ చక్కనిలా కొంతమంది స్త్రీలను చూసినట్టే చాలా చక్కనైన వారు ఉన్నారండి. మరి రూతును చూస్తే, ఎస్తేరును చూస్తే, ఎస్తేరు కాలమందు కూడా యూదా ప్రజలందరి మీదకి భయంకరమైనటువంటి ఒక మరణ శాసనం వస్తే అక్కడ ఎస్తేరు వెళ్ళి రాజుతో మాట్లాడి వారందరూ 3 దినాలు ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి వచ్చినటువంటి మరణకరమైనది తప్పించేలా అసలు చేసేది. అలాంటి కార్యము ఇక్కడ ఉన్నటువంటి ఒక మరియ ద్వారా దేవుడు లోక రక్షకుని ఇవ్వబోతున్నాడు. అందుకేమంటున్నాడు? నువ్వు స్త్రీలలో ధన్యురాలవు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడు అని అన్నప్పుడు ఆమె తొందరపడి ఏమిటనగా మరియమ్మతో అంటున్నాడు. అప్పుడు దూత, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మీరందరూ చెప్పండి ఆమేన్ అనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వలన మీరు కృప పొంది ఉన్నారు. ఎందుకంటే అంటే మనము ఒక క్రొత్త జన్మ మనకి ఏదైతే అనుగ్రహించబడ్డదో ఆ జన్మను బట్టి మనము కృపను పొంది ఉన్నాం. మనకంటే ఒక కొత్త జన్మను దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ కృపను మనం పొందామండి. ఇదిగో నీవు దేవుని వలన కృపను పొంది ఉంటివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై, మీరు చెప్పండి నా కుమారుడు అని చెప్పండి, నా కుమారుడు లాగా అని చెప్పండి. నీ కుమారుడు ఏం కావాలి? నీ కూతురు ఏం కావాలి? మీరు చెప్పండి అమ్మా. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ప్రైజ్ ది లార్డ్. సెకండ్గా చెప్పండి వెళ్తామా? ఇది ఒక గొప్ప ప్రణాళికతో కూడిన కార్యం అండి.
అమ్మ కొంచెం ముందుకు జరగండి, కొద్దిగా ముందుకు రండి. మీరు కొద్దిగా ముందుకు రండి. ఒక లైన్ ఉండేటట్టు కొంచెం పిల్లలు ముందుకు రండి అమ్మ. మీరు కూడా పిల్లలు ముందుకు రండి.